నమస్తే వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది, మానవ హక్కులకి సంబంధించి నిరంతరం కృషి చేసేటువంటి సామాజికవేత్త అశోక్ గారు. నమస్కారం అండి అశోక్ గారు. సార్ నమస్కారం మోహన్ గారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోంది అనేది ఇప్పుడు మీ బోటి సామాజికవేత్తలు చాలామందంటే ఒక న్యాయవాద వృత్తే గాదు, న్యాయం పట్ల ఒక అంకిత భావం ఉన్నటువంటి వాళ్ళు గూడా చాలా మందిలో వస్తున్నటువంటి ప్రశ్న. కారణం ఎందుకన్నట్లయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నతమైనటువంటి న్యాయస్థానాల హైకోర్టులు హెచ్చరించినప్పటికీ కూడా వివిధ కేసుల్లో ఏమాత్రం గూడా అసలు ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా మానవ హక్కుల హననం అనేటువంటిది జరుగుతా ఉంది. అండ్ పైపెచ్చు ఏంటంటే ఏ హైకోర్టు అయితే ఒక కేసులో మందలించినటువంటి పోలీస్ అధికారి ఉన్నాడో ఆయనకి తాజాగా ప్రమోషన్ కూడా లభించింది. అంటే ఇలాంటి పనులు చేసినట్లయితే ప్రభుత్వంలో మెప్పు పొందవచ్చు అనేటువంటి దీంతోనే వీళ్ళు రెచ్చిపోయి చేస్తున్నారా? లేదు అన్నట్లయితే వాళ్ళు ధరించేటువంటి ఆ సింహాల గుర్తు అయితే ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనేటువంటి దీన్ని అసలు వాళ్ళు మరిచిపోయారు అనేది కూడా ఒక అనుమానం కలుగుతున్నటువంటి నేపథ్యం. ఇది ఇలా ఉంటే ఈ తాజాగా మరి ఈ అసలు నడి రోడ్డు మీద వాళ్ళనంటే పెట్టి కేసుల్లో సైతం జస్ట్ ఒక పెట్టి కేసు పెట్టేసేసో లేదా వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సినటువంటి కేసుల్లో సైతం వాళ్ళని చితకబాది నడి రోడ్డు మీద నడిపిస్తున్నటువంటి ఇది అసలు నేను ఒక లేమ్యాన్గా అడుగుతున్నాను. మన చట్టాల్లో ఎక్కడైనా సరే పోలీసులు చితకబాది రోడ్ల మీద నడిపించవచ్చా? అలాంటి ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయి ఏ నేరానికైనా కూడా? ఒకసారి దయచేసి ఈ వివరాలన్నీ కూడా చెప్పండి. కేవలం మానవ హక్కుల హననం ఎలా జరుగుతుందనే దాని రాజ్యాంగంలో కానీ మనకి ఇచ్చిన చట్టాల్లో కానీ పోలీసు వారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమని ఎక్కడా లేదు సార్. అసలే అమరావతిలో ఉన్న హైకోర్టు ఏదైతే ఉందో అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘన కోసం ఎన్నో సార్లు పోలీసు వారిని హెచ్చరించడం కూడా జరిగింది అనేక కేసుల్లో. మామూలుగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని కేసులు వాళ్ళు నమోదు చేసి పోలీసు వారు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, వాళ్ళ సొంతగా వాళ్ళని పనిష్ చేయటం, వాళ్ళ సొంతగా వాళ్ళని దాసేయటం, ఇలాగా వాళ్ళు దాసేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేయటం. దాంతో ఏమవుతుందంటే ఈ మ్యాండమస్ అయిన ఫైల్ చేస్తున్నారండి. ఎందుకంటే మా హస్బెండ్ ని అరెస్ట్ చేశారండి, లేదా మా అబ్బాయిని అరెస్ట్ చేశారండి, ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇలాంటి గత 1.5 year నుంచి అండి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అసలే లా అండ్ ఆర్డర్ బియాండ్ ది లా అయిపోయినట్ట. అంటే ఎలాంటి పోలీసు వారి యాక్టింగ్ ఏదైతే ఉందో అది బియాండ్స్ లా దాటిపోయి పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారు అని హైకోర్టు వారు అనేక సార్లు వాళ్ళకి మొట్టిగా వేయడం కూడా జరిగింది. బట్ వాళ్ళు మరి ప్రభుత్వాల కొన్ని ప్రభుత్వాలని తృప్తిపరచడం కోసమో వాళ్ళ మెప్పు పొందటం కోసమో తెలియదు కానీ వాళ్ళు బియాండ్ లా ప్రవర్తిస్తున్నారనేది హైకోర్టు అనేసార్లు హెచ్చరించడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం తెనాలిలో చూసాం. పోలీసు వారు నడి రోడ్డు మీద కొంతమంది ముద్దాయిల్ని పాత నేరంలో ఏదో ఉన్నారని చెప్పి ఆ ముద్దాయిలను తీసుకొచ్చేసి నడి రోడ్డు మీద బహిరంగంగా శిక్షించడం. పోలీసు వారికి శిక్షించే హక్కు మరి రాజ్యాంగంలో ఎక్కడ కల్పించిందో మాకేం తెలియట్లేదు. ఒక న్యాయవాదిగా మేము 25 years స్టాండింగ్ ఉన్నాం. మా న్యాయవాదిగా పోలీసు వారికే శిక్ష అమలు చేసే హక్కు ఎవరిచ్చారో, ఏ రాజ్యాంగం ఇచ్చింది, ఏ చట్ట ప్రకారం చేస్తున్నారు అనేది కూడా ఎవరికి అంతుపట్టిన విషయం అండి. అది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా జరుగుతుంది అనేది వినికిడి బాగా. అది అలా ఉంచితే ఈ మధ్య కాలం ఈ ఒక 3 రోజులు 4 రోజుల క్రితం కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజున వాళ్ళ అభిమానులు ఎవరో తన సొంత మేకని అతను నరుక్కొని అక్కడ పబ్లిక్ లో చేశాడు, పోస్టర్ కి రక్తం చల్లాడు అనేది ఒక న్యూస్. ఈ సెక్షన్ ఏంటయ్యా అంటే పబ్లిక్ న్యూసెన్స్. దానికి మా అయితే పెట్టి కేసు అంటాం దాన్ని. ఒక 50 రూపాయలు ఫైన్ వేసి వదిలేయాల్సిన కేసు. లేదు రెండోసారి నేరం చెప్తే ఒక 1000 రూపాయలు 10,000 ఫైన్ వేసి తీయాల్సిన కేసు అది. అది ఓన్లీ పెట్టి కేసులే అంటారండి. ఇది సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మాత్రమే డీల్ చేసే కేసులు ఇవి. ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కూడా కాదు సార్. సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచి ఆ ఫైన్ అయితే ఏదో ఉందో ఫైన్ కట్టించి పంపిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సార్, ఒక మనిషిని నడి రోడ్డు మీద ఊరేగించుకుంటూ, అది ఎగెనెస్ట్ లా సార్. అది కాన్స్టిట్యూషన్ చెప్పి విరుద్ధం. అంటే అక్కడ ఆ మనిషి యొక్క ఆర్టికల్ 21 ఏదైతే ఉందో అతనికి దాని కంప్లీట్ గా వైలేట్ అవుతుంది. అతనికి అసలు ఆర్టికల్ 21 అతనికి ఏ రకంగానూ ఇది యాక్సెప్టబుల్ కాదు సొసైటీలో. అంటే పోలీసు వారు వాళ్ళ డ్యూటీ ఏంటి, నువ్వు అది అరెస్ట్, ఆ సెక్షన్ ప్రకారం అరెస్ట్ ఉందా, ఒకవేళ ఎక్కడ భయభ్రాంతులు గురి చేశారు అనుకుంటే నువ్వు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లి ఫైన్ వేయాలి, లేదా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, అతను ఫైన్ వేసి వదిలేస్తారు.
కానీ మీరేం చేస్తున్నారు, దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఒక పబ్లిక్ నడి రోడ్డు మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు. అతన్నే నడి రోడ్డు మీద పెద్ద అఫెన్స్ చేసి ఊరేగించి తీసుకెళ్తే అతను సెన్సిటివ్ అయ్యి ఉండి అతని కనుక మనోభావాలు దెబ్బతిని అతను ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసాడు అనుకోండి, హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ సార్? పోలీసు వారు తిరిగి తీసుకురాగలరా మనిషి ప్రాణాన్ని? అది పోలీసు వారు బియాండ్ ది లిమిట్స్ ప్రవర్తిస్తున్నట్లేదు. అది ఎగ్నెస్ట్ కాన్స్టిట్యూషన్ కదండి, ఎగ్నెస్ట్ లా కదండి. అలా చేయకూడదు కదా. మరి సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఎన్నో సార్లు చెప్తున్నాయి, వ్యక్తిగత స్వేచ్ఛని మీరు భంగం కలిగించవద్దు, అకార్డింగ్ టు లా ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. అది వదిలేసి మీరేదో కొంతమంది అధికారులు మెప్పు పొందడానికో, కొన్ని ప్రభుత్వాలు మెప్పు పొందడానికో ఈ విధంగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అలా చేస్తే అందరికి ఈక్వల్ గా చేయాలి. మరి మీరు చేస్తున్నారా? జగన్ గారి బర్త్డేకి ఆ అభిమానులు ఏదో ఒక మేకపోతుని బలిచ్చారని చెప్పేసి మీరు నడి రోడ్డు మీద ఊరేగించుకుని తీసుకెళ్లారు, బాగుంది. అంతకుముందు అఖండ సినిమాకి కూడా మరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఇలాగే పొట్టేళ్ళు బలిచ్చారండి, వాళ్ళు కూడా ఊరేగించారా? అలాగే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పబ్లిక్ గా పెద్ద కత్తి తీసి మరి ఆ అభిమానుల్ని ఉత్సాహపరచడం కోసం అదొక ప్రొవకేషన్ అన్నమాట. అది ఎటువంటి సంకేతం అవుతుంది? ఒక బాధ్యతగత పదవిలో ఉండి మీరు పౌరులకి, యూత్ కి మీరు ఇచ్చే సంకేతాలు ఏంటి? వాళ్ళ మీద యాక్షన్ ఏది పోలీసు వారికి? అంటే ఇక్కడ ఏంటి, పార్షియాలిటీ చూపిస్తున్నారా? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా ఇక్కడ అమలవుతుందండి. మేము అది తప్పు, ఇది ఒప్పది కాదు మేము చెప్పేది. ఎవరైనా ఈక్వలే. నువ్వు ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయిపోతున్నాయి. ఒక మనిషి ఒక అఫెన్స్ చేసినప్పుడు నువ్వు పబ్లిక్ గా నడిపించి తీసుకెళ్ళడం అనేది 100% తప్పు. పోలీసు వారికి ఇక్కడ తప్పే చేశారు, అందులో ఎటువంటి అనుమానం లేదు, సెకండ్ థాట్ కూడా లేదు. ఊరేగించి తీసుకెళ్ళడం చాలా తప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద మర్డర్ కేసుల్లో కానీ, పెద్ద అఫెన్స్ లో కానీ ముద్దాయిలు కూడా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా కానీ, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకెళ్లాలన్నా కానీ, కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లాలన్నా కానీ ఒక ముసుగు తొడుగుతారండి ముద్దాయిలు. అంటే వాళ్ళని సొసైటీలో డిస్ప్లే చేయకూడదు, వాళ్ళ ఫేసుల్ని మీడియాకి కానీ పబ్లిక్ కానీ అది చూపించకూడదు అకార్డింగ్ టు యాక్ట్. సో మరి అటువంటి పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకే ముసుకెత్తి అలాగే ఎవరికి కనపడకుండా కోర్టులో ప్రొటెక్ట్ చేస్తాం, కోర్టు నుంచి జైలుకి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక పెట్టి కేసులో ఒక 50 రూపీస్ ఫైన్ వేసే కేసులో మీరు నడి రోడ్డు మీద వాళ్ళు చితకబాది వాళ్ళు నడవలేని స్థితిలో వాళ్ళని నడిపించుకుంటూ నడి రోడ్డు మీద మీరు తీసుకెళ్తున్నారు అంటే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా లేదా? 100% జరిగింది. ఇది పోలీసు వారి యొక్క అత్యుత్సాహం అని చెప్పవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న అశోక్ గారు, సరిగ్గా ఇప్పుడు మీరు వివరించిన సంఘటన లాంటిదే ఒక చోట వాళ్ళ బంధువులే అమ్మాయి గర్భిణి అని చెప్పని వాళ్ళకి ఏదో కుటుంబ తగాదాల్లోనూ ఎందులోనూ అతను కొట్టాడని చెప్పనంటే ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ అమ్మాయి గర్భానికి కానీ ఆమెకు కానీ ఎలాంటి ప్రమాదకరమైన గాయాలు తగలలేదనేది కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే అది కూడా ఓ పెట్టి కేసు. దాదాపుగా ఇలాంటి పెట్టి కేసులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనకబడినటువంటి ప్రతి ఊళ్ళో కూడా కొన్ని ఇవి ఉంటాయి, కాలనీస్, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఈ పెట్టి కేసులు పోలీసులు వారిని ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. కానీ ఇందులో కూడా అత్యుత్సాహం ప్రదర్శించి అతన్ని కూడా చిత్తకబాది అతను కుంటూ నడుస్తూ ఉంటే రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. మరి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? ఇంత కంటిన్యూస్గా ఈ హక్కుల హననం జరుగుతూ ఉంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఎందుకు జోక్యం తీసుకోవడం లేదు? న్యాయస్థానాలు సుమోటోగా ఎందుకు కేసుల్ని ట్యాకప్ చేయట్లేదు అనేది ఒక సామాన్యుడిగా నా ప్రశ్న. అవునండి, ఇది ఒక్క తమరు కాదు, చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ప్రతి వాళ్ళు ఇదే ప్రశ్నిస్తున్నారు. హ్యూమన్ రైట్స్ ఏమైపోయింది? ఎన్నో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, అలాగే కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజున నోరు మెత్తటానికి వీలు పోయింది. వై? బికాజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. కాబట్టి చట్టాలు ఇక్కడ వర్తించవు, అకార్డింగ్ టు లా ఏమీ జరగట్లేదు అనేది ప్రజల యొక్క భయభ్రాంతులకు గురవుతున్నారు. హ్యూమన్ రైట్స్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదంటే వాళ్ళ మీద ఏదో కేసులు పోపుతున్నారు. సో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈ మధ్య కాలంలో ఏదో ఒక కొత్తగా వింటున్నాం మనం, కొత్త పదాలు ఎప్పుడు లేని రాజ్యాంగంలో లేదు. మాకు తెలిసిన రాజ్యాంగం ఒకటే రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ ఇండియాకి సంబంధించి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే మనం ఫాలో అవుతున్నాం. మరి గత సంవత్సరంన్నర నుంచి దగ్గర కొత్తగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మరి దీంట్లో ప్రశ్నించే వాళ్ళని తప్పుడు కేసులు హింస పెడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఈ సోషల్ ఆర్గనైజేషన్లు కానీ ప్రశ్నించే ఆర్గనైజేషన్లు ఏవైతే ఉన్నాయో అవి సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఎవరన్నా ఒక తప్పుని ఏలెత్తి చూపిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళు బయటికి తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళందరూ చాలా సఫర్ అవుతారు. దీనికి భయపడి ఈ ఆర్గనైజేషన్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ముందుకు రావట్లేదు. కోర్టులు అంటారా,
అది క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత కోర్టులు. ఎందుకంటే కోర్టులు అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఎంతో శ్రద్ధగా కూడా చాలా కూలకషంగా దాని మీద చర్చించి దాని మీద మంచి యాక్షన్ తీసుకొని మంచి రిజల్ట్ ఇచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో సారీ టు సే సబ్జెక్ట్ కరెక్షన్ అందరూ కాదండి, కొంతమంది జుడిషియరీలో కూడా మరి ఈ విధమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ తగ్గిందేమా అని పబ్లిక్ లో నుంచి వచ్చిన టాక్ అనమాట. జడ్జెస్ కూడా కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతగా లేదు, ఇదివరకు ఉన్నంతగా లేదు, కొంచెం తగ్గింది. ఎందుకంటే అల్టిమేట్ గా ఉన్నది జుడిషియరీ. ప్రజలకి ఏదన్నా అల్టిమేట్ గా పోలీసుల దగ్గర న్యాయం జరగకపోతే కోర్టుకే వస్తారండి. మరి కోర్టు దగ్గర కూడా న్యాయం జరగకపోతే ప్రజలకి ముందుకు ఎలా వస్తారు ప్రశ్నించడానికి? ఇప్పుడు తమరు అనేది దానికి క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ ఏమైంది, హ్యూమన్ రైట్స్ ఏమైనా అన్నారు. హ్యూమన్ రైట్స్ ముందుకు వస్తుంటే తప్పుడు కేసులు పెడుతున్నారు కదా. సోషల్ మీడియాలో ఏదైనా ప్రశ్నిస్తే ముందుకు వస్తే ఒక వ్యక్తి అతను అరెస్ట్ చేస్తున్నారు, ఇల్లీగల్ అరెస్టులు, కుటుంబ సభ్యులను సఫర్ అవుతున్నారు, దీనికి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. దానితో ఈ పోలీసు వారి యొక్క చర్యలు చూసే కదా. పెట్టి కేసుల్లో మనుషులు ఊరేగించడం ఏంటి సార్ పబ్లిక్ లో? అంటే పోలీసు వారే మానవుల హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో కంచె సేనువెత్తే కాపలవాడు ఏం చేసుకోవాలి సార్? అంటే మానవ హక్కులను రక్షించడానికే ఏర్పాటు చేసిన సంస్థలు ఈ పోలీసు వారైనా, కోర్టులైనా, ఇంకోటైనా. మరి పోలీసు వారే మానవ హక్కులు ఉల్లంఘన. నువ్వు పబ్లిక్ లో ఒక ముద్దాయిని నడిపించుకుంటూ తీసుకెళ్తావు అంటే పోలీసు వారు ఇక్కడ హక్కులు ఉల్లంఘన చేస్తున్నారు. హక్కుల్ని కాపాడాల్సిన వారే హక్కులు ఉల్లంఘన చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? సో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో బతుకుతున్నారు. ఒక ఫిర్యాదు చేయటానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మేము ఇదివరకు ఒక మీటింగ్ లో మాట్లాడాల్సి వచ్చింది. ఒక సమస్యను చెప్పుకుందామన్నా, ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామన్నా ముందుకు రాకోకుండా ప్రజల్ని ఎలా భయభ్రాంతులకు గురి చేయాలో ఆ విధంగా గురి చేస్తున్నారు. దానికి పోలీసు వారి సహకారం పూర్తిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ మీరు అన్నట్టు మానవ హక్కు ఉల్లంఘన కంప్లీట్ జరుగుతుంది, ఇంతకు ముందు జరిగింది, ఇక ముందు కూడా ఇంకా జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజున ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారం చేసే దానికి కొంతమంది పోలీసు వ్యక్తులు అలవాటు పడ్డారు, కొంతమంది. సో దాంతో ఏమవుతుందంటే ప్రజలకి రక్షణ లేకుండా పోయింది. ప్రశ్నించడానికి ముందుకొచ్చే ఆ ధైర్యం గాని ఆ సాహసం గాని ఎవరో చేయట్లేదు. అడపా ఎవరు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు అనుకుంటున్నాం, వాళ్ళకి లేనిపోయిన కేసులని అంటగడుతున్నారు. పెట్టి కేసుల్లోనేమో వాళ్ళని రిమాండింగ్ పంపిస్తున్నారు. ఇది ఏ రాజ్యాంగం, ఏ సెక్షన్ మాకేం అర్థం కావట్లేదు. పెట్టి కేసులో రిమాండ్ ఏంటి సార్? పెట్టి కేసులో రోడ్డు మీద ఊరేగింపులు ఏంటి సార్? వాళ్ళ హక్కులు ఏమైపోవాలి? మరి న్యాయస్థానాలు ఒక న్యాయవాదిగా మీరే ఈ రకమైనటువంటి నిస్సహాయతను ఒక రకంగా మాట్లాడుతుంటే మరి కోర్టులు జోక్యం చేసుకున్నప్పుడు అసలు ఇక్కడ అంటే ఇక ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది లేనట్టేనా ఈ దేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్కి? ఎవరు మరి న్యాయం చేయగలుగుతారు? మానవ హక్కును రక్షించే దిక్కెవరు? మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండటం అనేది ఎంత వాస్తవం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులకి రక్షణ ఉండటం అనేది అంతే వాస్తవం సార్. మానవ హక్కులు ఉన్నాయి అనుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే కోర్టులే సుమోటోగా తీసుకోవాల్సిన టైంలో ఎవరైనా నాలాంటి వ్యక్తి కానీ మరొక పౌరుడు కానీ ముందుకు వచ్చేసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే అందరూ జడ్జిలు కాదు, కొంతమంది మీరు మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటనో లేకపోతే ఇంకేదో ఒక్క చూపించి వాళ్ళకి ఫైన్ వేసే కార్యక్రమాలు చేస్తారు. ఇంక ఎవరు ముందుకు వస్తారు సార్? ఇప్పుడు మీరు తమరు చెప్పారు కంచె సేరు మీద కాపలవాడు ఏం చేస్తాడని. మీరు రక్షించవలసిన వాళ్ళే ఎవరన్నా వచ్చి క్వశ్చన్ చేసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఎగనెస్ట్ గవర్నమెంట్ చేద్దామని చూస్తుంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. మరి గవర్నమెంట్ అథారిటీస్ కూడా ప్రాపర్ గా స్పందించట్లేదని కోర్టుని అప్రోచ్ అయితే ఒక సామాన్యుడు వచ్చి మరి ఆ సామాన్యుడికి మీరు విత్డ్రా చేసుకుంటారా, లేకపోతే మీ మీద ఫైన్ వేయమంటారా? లేకపోతే ఇట్లాగా కొన్ని ఉంటాయండి. ఈ మధ్య కేఏ పాల్ గారు కూడా మనకు తెలిసిన ఆయన వెరీ ఫేమస్ పర్సన్, ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్. మరి ఒక పాస్టర్ గారు ప్రవీణ్ గారు అని ఆయన చనిపోతే ఆయన తరపున ఒక లీగల్ ఫైట్ చేద్దామని ఆయన ఒక బిల్లు ఫైల్ చేస్తే ఆయనకి కొన్ని లక్షల ఫైన్ వేసి మీరు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే ఫైన్ కడితే మీ కేసుని హీరింగ్ మేము అడ్మిట్ చేస్తామని అన్నారు. అంటే అందులో అతని పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ఎవరో ఒక సువార్త సేవకుడు చనిపోయాడు, అతను న్యాయం జరగాలి, సొసైటీలో లా అండ్ ఆర్డర్ మిస్ అయిపోతుంది, సో దీని మీద కోర్టు స్పందించాలని ఒక పిటిషన్ మూవ్ చేశాడు. ఆయన మూవ్ చేస్తే అతను ఒక 5 lakhs డిపాజిట్ చేయండి, మేము దాన్ని అడ్మిట్ చేస్తామని అది అడిగారు. అతను ఒక మంచి పని చేద్దామని ముందుకు వచ్చిన అతనికి కోర్టు వారులు కానీ ఈ డిపార్ట్మెంట్లు సహకరించకపోతే కామన్ మ్యాన్ ఎలా ముందుకు వస్తారు ఇంకా? సో ఇక్కడ ఏమన్నానంటే కొన్ని ప్రభుత్వాలు కొంతమంది కావాలని, కొంతమంది మంచోళ్ళు ఉన్నారండి, అక్కడెక్కడ ఉంటారు చెడ్డవాళ్ళు. సో వాళ్ళ వల్ల కొంచెం ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, హ్యూమన్ రైట్స్ అన్ని వైలేట్ అయిపోతుంది. సో అంటే చివరిగా మళ్ళీ ఎన్నికలు వచ్చి ప్రజా కోర్టులో ప్రజా తీర్పు వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇంతేనంటారా? లేదు ఈ లోపు ఏమన్నా న్యాయస్థానాలు ఒక సుమోటోగా తీసుకునే అవకాశం కూడా ఉందా?
పరిస్థితుల్ని న్యాయస్థానాలు గమనించాలి. ఫస్ట్ పబ్లిక్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందనేది చూసుకోవాలి. న్యాయస్థానాలు కూడా బయట ఏం జరుగుతుందో చూసుకోవాలి. బాధ్యత ఉంది న్యాయస్థానాలు. అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, అందులో తప్పేం లేదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేనప్పుడు, ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అవ్వదు, అందులో అనుమానమే లేదు. అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన బాధ్యత ప్రప్రథమ కర్తవ్యం ఏ ప్రభుత్వానికైనా. లా అండ్ ఆర్డర్ లో ఏ ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిపోయిందో ఆ ప్రభుత్వం పరిపాలించడానికి అర్హత కోల్పోయినట్టే లెక్క. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేనప్పుడు మీకు పరిపాలించే అధికారం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో 100% లా అండ్ ఆర్డర్ లేదండి. ప్రాపర్ లా అండ్ ఆర్డర్ నడపలేదు. కంప్లీట్ గా మనం చూడాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కొంతకాలం నుంచి జరిగే ఇన్సిడెంట్లు తమరు చూస్తే తెనాలిలో సంఘటన కానివ్వండి, ఇప్పుడు నిన్న రోడ్డు మీద నడిపించిన జగన్ గారి బర్త్డే రోజున కొంతమంది పెట్టి కేసుకు సంబంధించి ఫైనేస్ వదిలేసిన కేసులో వాళ్ళని ఊరేగింపుగా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం అంటే అది అసలు అకార్డింగ్ టు లా ఏ సెక్షన్ ప్రకారం ఎలా చేశారు అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే లా అండ్ ఆర్డర్ కాపాల్సిన పోలీసులే లా అండ్ ఆర్డర్ ని వైలేట్ చేస్తారు. మరి వ్యవస్థ ఎవరు కంట్రోల్ చేస్తారు? అల్టిమేట్ గా మనకు ఉన్నది జ్యుడిషియరీ ఒక్కటే. జ్యుడిషియరీ 4 గోడల మధ్యలో జరిగేదే కాదు, అవసరమైనప్పుడు బయటకు కూడా చూసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది గమనించి దాని మీద సూటబుల్ డైరెక్షన్ ఇవ్వాలి, సూటబుల్ యాక్షన్ తీసుకోవాలి. అది మా పరిధి కాదంటే కుదరదండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరికీ సమానమైన న్యాయాన్ని చేకూర్చడంలో ఫెయిల్ అయిపోయినాయి. అందరు బయాస్ గా తీసుకోవడం అంటే ఎలాగా ఒక పార్షియాలిటీ చూపిస్తున్నారు, వన్ సైడ్ తీసుకుంటున్నారు. సో దాంతో ఏమిటంటే వన్ సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్వార్థమైన పరిపాలన జరుగుతుంది. సో దాంతో ఏమవుతుందంటే ఇలాంటి పరిపాలనలో కొంతమంది అమాయకులు బలైపోరు. స్వార్థం లేకుండా ముందుకు వచ్చి సొసైటీ కోసం మంచి అన్నాడు కూడా ఇక్కడ మనుగడ లేకుండా పోరు. సో దీంట్లో ఏంటంటే లా అండ్ ఆర్డర్ మెయిన్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఆ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానండి, ఇప్పుడు మీరు జగన్ గారి బర్త్డే రోజున వాళ్ళు ఏదో గొర్రె పొట్టేల్ని నరికారు అని చెప్పి వాళ్ళు నడిపించుకుంటా మీరు ఇలా తీసుకొచ్చారు, బాగానే ఉంది. రేపు సంక్రాంతి పండుగ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకి కోడి పందాలు ఏ రేంజ్ లో వేస్తారో అందరికి తెలుసు, దేశం అందరికి తెలుసు. మరి తెలుగు రాష్ట్రాల్లో కాక్ ఫైట్ అనేది ప్రొహిబిటెడ్, నిషేధం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు అనేది నిషేధము. మరి రేపు పొద్దున గోదావరి జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగే కోడి పందాలు మీరు చూసుకోండి. సంక్రాంతి పండుగ రోజున కత్తులు కట్టకుండా ఎన్ని పొట్టేళ్లు పందాలు ఇవన్నీ ఉంటాయండి. మీరు చూస్తే అక్కడ పెద్ద పెద్ద బడాబాబులు వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అక్కడ నడుస్తూ ఉంటదండి. మరి వాళ్ళు కూడా రేపొద్దున పోలీసు వారు కేసులు కట్టి నడిపించుకుంటూ తీసుకొస్తారా? పోలీస్ స్టేషన్ కి నడిపించుకుంటూ తీసుకెళ్తారా? కోర్టుకి నడిపించుకుంటూ తీసుకెళ్లి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా? అది ఎగనెస్ట్ లాయే కదా. కోడి పందాలు అనేది ప్రొహిబిటెడ్, కానీ రేపు జరుగుతాయి 100%. మరి బహిరంగంగా కోడి పందాలు పీకలు తెగిపోతాయండి. పొట్టేళ్లు పందాలు ఉంటాయండి, బహిరంగం చచ్చిపోతాయి. అవి కూడా కొన్ని వందల వేల మధ్యలో ఆ పందాలు పెడతారు, కానీ అవి లీగల్ గా ప్రొహిబిటెడ్. మరి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు? వాళ్ళని ఎవరిని కొట్టి మీరు పోలీస్ స్టేషన్ నడిపించుకుంటూ వెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా వాళ్ళని? అంటే ఒకరికైతే ఒక నీతి, ఇంకొకరికి మరో నీత. మరి పోలీసు వారికి నేను ఇప్పుడు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. రేపు రాబోయే సంక్రాంతి పండుగకి కోడి పందాలు వేసేవాళ్ళు కానీ, పొట్టేలు పందాలు వేసేవాళ్ళు కానీ మీరు ఇలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళని కొట్టి నడిపించుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లి కేసు రిజిస్టర్ చేసి అక్కడి నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? నడిపించుకుంటూ తీసుకెళ్లి దీనికి సమాధానం చెప్పగలరా పోలీసు వారు? సో ఇది నేను అన్నాను, ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్, అందులో డౌటే లేదు. చాలా విలువైన ప్రశ్న మీరు సంధించారండి. ఒక్క పొట్టేలుని నరికినందుకే ఇంత బీభత్సంగా రోడ్డు మీద నడిపించారు. మరి రేపు మీరు చెప్పినట్టుగా వందలాది కోళ్ళని నరుకుతారు, పొట్టేళ్ళని కూడా నరుకుతారు నడి రోడ్ల మీదే. మరి వీళ్ళందరి మీద కేసులు కడతారా, నడిపిస్తారా అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అదేవిధంగా న్యాయస్థానాలు సైతం ఈ అరాచకాల పట్ల మరి సుమోటగా కేసులు తీసుకుంటాయి అనేది ఆసిద్ధం. కాదన్నట్లయితే ఇక మళ్ళీ ప్రజా తీర్పు వరకు కూడా ఈ బాధలు అనుభవించాల్సిందే, అమాయకులు బలవాల్సిందే అని కూడా మనం సర్దుకోక తప్పదు. అంత అరాచకం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ అండి అశోక్ గారు, మీ విలువైనటువంటి సమయం. ప్రత్యేకించి ఏంటంటే కోడి పందాల గురించి మీరు రేజ్ చేసిన పాయింట్ ఇది డెఫినెట్గా ఒక డిబేటబుల్ అంశంగా ఉంటుందనేది కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.